పరిమళించెనే. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా. జయమే నాశ అది నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నాశ అది నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మహాదేవుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి కూడికను ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబీకులకు, కూడి వచ్చిన మీ అందరకు వందనాలు. అందరికీ వందనాలు. దూరాన సమీపాన ఉండి దేవుని మాటలు వినడానికి సిద్ధపడిన ప్రభు మిమ్మల్ని అందరినీ ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మరి రిబ్కా ఆంటీని బట్టి, అంకుల్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి దేవుడిచ్చిన కృపను బట్టి ఆంటీ మరి మన పరిచర్యలో నమ్మకంగా పరిచర్య జరిగిస్తున్నారు. పెద్ద వయసు అయినప్పటికీ ఎంతో బాధ్యతగా ఉంటూ దేవుడు అప్పగించినటువంటి తలాంతును నమ్మకంగా వినియోగిస్తున్నారు. ప్రభు ఇంకనూ కృప చూపి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి ఈ మాట నాతో పాటు అందరూ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇంకోసారి చెప్తారా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో ఆచార వ్యవహారాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు విషయంలో మాత్రం మిగతా అందరికంటే ఎక్కువ అపోహలు ఉన్నాయి. రకరకాలుగా మాట్లాడుకుంటూ, రకరకాలుగా అభిప్రాయపడుతూ మనుషులు జీవిస్తున్నారు. మరి ముఖ్యంగా మన భారతదేశంలో యేసుక్రీస్తు అంటే ఎక్కడో వేరే దేశానికి చెందిన మతమని, వేరే ప్రాంతానికి చెందినటువంటి దేవుడని అని మనోళ్ళు బాగా నూరిపోశారు. ఇక్కడున్న మనం కూడా చాలా సంవత్సరాల క్రితం నమ్మాం, అదే నిజం అనుకున్నాం. కానీ దేవుని వాక్యంలో రాయబడిన సత్యం ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన
ఒక మతానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి కాదు. దేవుని స్తోత్రం. ఆయన ఏదో ఒక తెగకు సంబంధించిన వ్యక్తి కాదు. బెత్లెహేములో పుట్టాడని కేవలం యూదులకు మాత్రమే దేవుడు అని ఆ దినాల్లో చాలామంది అనుకున్నారు. మీకు వినబడుతుంది అన్నమాట? నాకు వినబట్టలేదు అన్నమాట, అందుకు నాకు డౌట్ వస్తుంది. యూదులకు మాత్రమే దేవుడు ఈయన, మిగతా వాళ్ళకి ఈయన దేవుడు కాదు అని అన్యజనులు, బైబిల్ ప్రకారం యూదులు కాని వారందరూ అన్యజనులు. రెండు తెగలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. యూదులేమో యేసు ప్రభు మెస్సియా కాదు, మమ్మల్ని విమోచించడానికి ఇంకా ఆయన రాలేదు, వస్తాడు అని ఇంకో మనిషి కోసం ఎదురు చూస్తున్నారు. ఈయన కాదు దేవుడు, ఇంకొక విమోచకుడు వస్తాడని. విచారమైన తెలుసా, ఈనాటికి చాలామంది యూదులు యేసు ప్రభువుని దేవుడుగా ఒప్పుకోవట్లేదు. అన్ని జనులేమో, అంటే యూదులు కాని వారేమో, యేసు ప్రభు యోధా ప్రాంతంలో పుట్టాడు కాబట్టి, బెత్లెహేము ప్రాంతంలో పుట్టాడు కాబట్టి, యూదుల మధ్యలో పుట్టాడు కాబట్టి ఆయన వారికి సంబంధించిన వ్యక్తి, ఈయనకు మనకు సంబంధం లేదు అని అనుకుంటున్నారు. ఆ రోజు అనుకుంటున్నారు. ఇదిగో ఇన్ని వేల సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అయింది యేసు ప్రభు భూమి మీదకి వచ్చి సుమారుగా. ఇప్పటికీ ఇదే ఆలోచనలో తరతరాలు మనుషులు కొనసాగిపోతున్నారు. కానీ బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ మాటలు అపోస్తలుడైన పేతురు గారు కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి ఇంటిలో, అతడు అన్యజనుడు, రోమా సామ్రాజ్యానికి చెందిన వ్యక్తి, యూదేతరుడు, అతని ఇంటిలో మాట్లాడుతూ చెప్తున్నాడు. సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ కొర్నేలి ఒక మంచి ఉద్యోగంలో అధికారిగా ఉన్నాడు. తన ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. తను సంపాదించుకుని తినేయటమే కాకుండా వీలైనంత వరకు లేని వారికి ధర్మాలు, దానాలు చేస్తూ ఉన్నాడు. ఒక రోజున మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి, నీవు చేసిన ప్రార్థన, నీవు చేసిన ధర్మకార్యాలు నా దగ్గరికి వచ్చాయి. నీవు పలానా యొప్పే అనే ప్రాంతంలో పేతురు అనే ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన్ని మీ ఇంటికి పిలిపించుకో, ఆయన నీకు విషయాలు చెప్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మాట విన్నటువంటి కొర్నేలి, ఈ శతాధిపతి, వెంటనే నమ్మకమైన పనివారిని ఏర్పాటు చేసి యొప్పే అనే ప్రాంతానికి సీమోను అనే చర్మకారుని ఇంటిలో అతిథిగా ఉన్నటువంటి పేతురు అనే పాస్టర్ని పిలుచుకురావడానికి పంపాడు. ఈ క్రమంలో ఇలా జరుగుతుండగా అక్కడ యొప్పేలో ఏం జరిగిందంటే, పేతురు పరవశుడై ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఒక దుప్పటి అతని దగ్గరికి దిగొచ్చింది, అందులో సమస్త జీవులు ఉన్నాయి. దేవుని స్వరం వినబడుతుంది, నీవు వాటిని తిను అని. అదేంటి ప్రభువా, వీటన్నిటిని తినవేంటి, ఇవి తినకూడదు, ఇవి ఏమాత్రం అంటుకోకూడదు, అంటుకుంటే అపవిత్రం అయిపోతాం కదా, ధర్మశాస్త్రంలో రాయబడింది, కాబట్టి ఎట్లా తింటాను అని మాట్లాడుతుంటే, నేను చెప్పాను కదా, నేను పవిత్రపరిచిన వాటిని నీవు నిషిద్ధమైనవి అంటావా, అలా అనొద్దు, తినమన్నాడు. ఈ లోపు మెలకు వచ్చింది. అతనికి అర్థమైపోయింది. ఏమని అర్థమైంది?
దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవునికి పక్షపాతం లేదు. దేవుని దృష్టిలో పలానా వ్యక్తి కావాలి, పలానా వ్యక్తి వద్దు, పలానా దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే నాకు ఇష్టం, కానీ ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే నాకు ఇష్టం లేదు అనే మనసు ఆయనకు లేదు. పేతురు కూడా అపోస్తలుడే, పేతురు కూడా యూదుడే. కాబట్టి అతనికి అప్పటి వరకు ఉన్న అవగాహన ఏంటంటే యేసు ప్రభు యూదులకు మాత్రమే దేవుడు, యూదులకు మాత్రమే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశం భక్తికి పేరెన్నికగన్న దేశం, పేరెన్నికగన్న దేశం. ఎంతో భక్తి, ఎంతో నిష్ఠ, ఎంతో నియమం, ఎంతో జాగ్రత్తగా ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొద్దిమంది ఏమో అసలు దేవుడే లేడని చెప్పే వాళ్ళు ఉన్నారు. వారిని నాస్తికులు అంటాం, నాస్తికులు. కొద్దిమంది దేవుడు ఉన్నాడని చెప్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆస్తికులు. వారేంటంటే వారిలో కూడా రకరకాల గుంపులు. ఎట్లాగంటే దేవుళ్ళు అందరూ సమానమే, దేవుడు ఒక్కడే, కానీ ఒక్కొక్క తరంలో ఒక్కో రకంగా, ఒక్కో ఆకారంతో, ఒక్కో రూపంలో దర్శనం అవుతున్నాడు. ఇదిగో పలానా టైంలో యేసు ప్రభు, తర్వాత బుద్ధుడు, తర్వాత అట్లా, తర్వాత ఇట్లా అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అందరి దేవుళ్ళతో పాటు యేసు ప్రభు ఫోటో కూడా పెట్టుకుంటామండి, ఆయన కూడా ఒక అగరబత్తి బల్ల పొద్దుట వెలిగిస్తామండి అని చెప్పే మంచి వాళ్ళు ఉన్నారు. ఒక మాట మీకు చెప్పనా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, యూదులకు మాత్రమే దేవుడని పేతురు కూడా అప్పటి వరకు అనుకున్నాడు, పొరపాటు పడ్డాడు. దానిని అర్థం చేయడం కోసం దేవుడు ఒక దర్శనాన్ని అతనికి ఇచ్చాడు. ఆ దర్శనంతో అతనికి అర్థమైపోయింది, నేను ఇప్పటి వరకు యూదుల మధ్యలోనే సువార్త ప్రకటించాను, యూదుల మధ్యలోనే యేసే దేవుడని దాన్ని ఏమంటారు బల్లగుద్ది చెప్పాను. కాదు, దేవుడు ఇప్పుడు నన్ను అన్యజనుల దగ్గరికి కూడా వెళ్ళమంటున్నాడు, కాబట్టి వెళ్తానయ్యా అని మనసులో అనుకుంటున్నాడు. ఈలోపే కబురు వచ్చింది కింద నుంచి, అయ్యా నీకోసం పలానా ఊరు నుంచి 3 మనుషులు వచ్చారు, నువ్వంట వాళ్ళతో పాటు వెళ్ళాలంట. అది ఏంటి, రోమా సామ్రాజ్యం, రోమా పట్టణానికి వెళ్ళాలి. కాబట్టి ఏం చేస్తామంటే వెళ్తాను, కానీ రండి కూర్చుని భోజనం చేసిన తర్వాత బయలుదేరదామని వాళ్ళు అందరూ కూర్చుని భోజనం చేసి బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఈ బయలుదేరే క్రమంలో ఈలోపు ఇక్కడేం జరుగుతుంది, ఎక్కడ కొర్నేలి అనే వాని ఇంట్లో ఏం జరుగుతుందంటే ఈయన రెడీ ఏర్పాట్లు చేసేసాడు. పలానా పాస్టర్ గారిని పిలవమని చెప్పాడు దేవుడు, కాబట్టి ఆయన వచ్చేలోపు మనకు తెలిసిన వాళ్ళందరికీ కబురు చేద్దాం, బంధువులను పిలుద్దాం, స్నేహితులను పిలుద్దాం, ఇరుగు పొరుగు వారిని పిలుద్దాం, నా క్రింద పనిచేసే ఉద్యోగస్తుల కుటుంబాలన్నిటినీ పిలుద్దాం, నాతో పైన చేసేటువంటి అధికారులను పిలుద్దాం, నా పైనుండే అధికారులను పిలుద్దాం. అందరూ కలిసి కూర్చుంటే ఆ పాస్టర్ గారు వస్తాడు, ఆయన చెప్పే మాటలు అందరూ వినొచ్చు అని ఈయన ఏర్పాట్లు ఈయన చేసుకుని కూర్చున్నాడు. ఈలోపు దైవజనుడు రానే వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 28వ వచనం చదవండి. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను, అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని. చూసారా, చూడండి, పేతురు గారు చెప్తున్నాడు, యూదులకు ధర్మం ఏంటో తెలుసా, అన్యజాతి వానితో సహవాసం చేయకూడదు, అన్యజాతి వాడిని అసలు ముట్టుకొనే. అది యూదులకు ధర్మశాస్త్ర ప్రకారం ఇచ్చిన కట్టడ. కానీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, అదే చెప్పాడు ఇక్కడ. ఏమన్నాడంటే, అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడని అయినను
అపవిత్రుడైన అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద ఉన్న ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాడు కదా. అక్కడ యూదుడు యూదేతరుడు ఉంది, మనకిక్కడ రకరకాల విధానాలు ఉన్నాయి. వాటిలోకి వెళ్తే బయటికి రాలేం కాబట్టి వాటి గురించి నేను మాట్లాడట్లేదు కదా. నాకు తెలిసిన ఒక ఆమె హెడ్ మాస్టర్గా ఉండేది. ఎంతమంది వచ్చినా, పేరెంట్స్ వచ్చినా గుమ్మం దగ్గర నుంచోబెట్టే మాట్లాడేది. ఎవరైనా సరే లోపలికి రావడానికి వీల్లేదు, వచ్చి కూర్చోవడానికి వీల్లేదు. అంటే ఆమె దృష్టిలో వీళ్ళు నిషేధింపదగిన వాళ్ళు, వీళ్ళని లోపలికి అలౌ చేయడానికి. ఒకవేళ వీళ్ళే కనుక లోపల వస్తే మొత్తం అపవిత్రం అయిపోద్ది. మళ్ళా స్నానం చేయాలి, మళ్ళా బట్టలన్నీ ఉతుక్కోవాలి, ఇల్లంతా కడుక్కోవాలి. యేసు రక్తమే జయం. దేవుడు చూపించాడంట. దేవుని స్తోత్రం. ప్రియులరా, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అందరి ఎడల ఒకే మనసు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు పెట్టిన భేదాలు ఇవి, మనుషులు కల్పించిన ఆచారాలు ఇవి, మనుషులు కల్పించిన పద్ధతులు ఇవి. ఇవి ప్రయోజనం కలిగించినవా అంటే ప్రయోజనం సంగతి అక్కడ పెట్టి మనుష్యుల మధ్యలో ఎంతో భేదాలు సృష్టించి చాలా నష్టాన్ని కలిగించినాయి. కొన్ని చోట్ల స్త్రీ అని పురుషుడని భేదం, కొన్ని చోట్ల ఉన్నవాడని లేనివాడని భేదం. కానీ బైబిల్ చెప్తుంది ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడు కాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, ఏ మనిషిని మనం పక్కన పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడే ఆ మనిషిని సృష్టించాడు, దేవుడే ఆ మనిషిని నిర్మించాడు, దేవుడే ఆ మనిషికి రూపమిచ్చాడు. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రియులరా, నీవు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ తెగకు చెందిన వ్యక్తివైనా, నీ రంగు ఏదైనా, నీ కులం ఏదైనా, నీ ప్రాంతం ఏదైనా, ఒక శుభవార్త ఏంటంటే నీవు దేవుని సృష్టివై ఉన్నావు, నీవు దేవుని చేతి పని అయి ఉన్నావు. నిన్ను దేవుడే కలుగు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని నిషేధించడానికి వీల్లేదు. కొద్దిమంది యేసు ప్రభువుని నమ్ముకుంటే నిషేధించే వాళ్ళు ఉన్నారు. మన మధ్యలోకి తల్లిగారు కాంతమ్మ గారు అని వచ్చేవారు చాలా సంవత్సరాల క్రితం, పోలవరం నుండి. ఆమె కూడా అన్ని జనుల్లో నుండి రక్షణ పొందారని, ప్రభువుని తెలుసుకున్నారని మంచినీళ్ళ బావి దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదంట. పోలవరం ఇక్కడే మన ఊరు పక్కన. మంచినీళ్ళ బావి దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదంట. తమ కుటుంబాల్లో జరిగే ఏ కార్యక్రమానికి పిలిచేవారు కాదంట. వెలేసినట్లుగా ప్రవర్తించేవారు అని ఆమె చెప్పేవారు సాక్ష్యం. అద్భుతమైన తెలుసా, అందరూ వెలివేసిన సత్యం ఎరిగింది కాబట్టి, నిజం అర్థమైంది కాబట్టి, యేసయ్య ప్రేమ రుచి చూసింది కాబట్టి ఆమె వెనుదిరిగి మరలా లోకంలో కలిసిపోలేదు. బంధువులు ఏదో అనుకుంటారని, కుటుంబీకులు ఏదో అంటున్నారని, ఇంకా ఏదో అని ఆమె వెనుదిరగలేదు. మనం ఇప్పుడు శుక్రవారం ఉపవాస కూటమి పెడుతున్నాం కదా, అది ఆమె ఇచ్చినటువంటి తలంపే, అది ఆమె ఇచ్చిన తలంపే. నరసింహ గారని, కాంతమ్మ గారని వీళ్ళంతా వచ్చేవాళ్ళు అప్పుడు అక్కడున్న చర్చి దగ్గరికి. వాళ్ళు వచ్చి ఈ విషయాలన్నీ చెప్పేవాళ్ళు. నరసింహ గారి సాక్ష్యం మీరు వింటే ఇంకా ఆశ్చర్యం. ప్రియులరా, లోకంలో మనుషులు రకరకాలుగా ప్రవర్తించవచ్చు,
కానీ దేవుడు మాత్రం ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. మనుషుల పట్ల ఆయన వైఖరి ఒకే రీతిగా ఉంది. నీవు ఎంత లావున్నా, నీవు ఎంత గొప్పోడివైనా, నువ్వెంత దరిద్రుడివైనా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను సృష్టించాడు. ఆయన నీకు ప్రభువు అయి ఉన్నాడు. ఆయన అందరికీ ఒక్కడే. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు అయ్యుండి కృపచూపుటలో ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని మనం రోమాపత్రికలో చదువుతాం. ప్రియులరా, ఇక్కడ పేతురు వచ్చి అంటున్నాడు, అయ్యా, ఇప్పటి వరకు నా లెక్కల ప్రకారం నేను నిన్ను నిషేధించాను, మీ ఇంట్లోకి రాకూడదు, యేసు ప్రభు గురించి మీతో మాట్లాడకూడదు అని అనుకున్నాను. కానీ ఏ మనుష్యుడిని నిషేధించకూడదని దేవుడు నాకు చూపించాడు. అదిగో పలానా మనిషితో మాట్లాడొద్దు అని దేవుడు చూపిస్తాడా? పలానా ఇంటికి వెళ్ళొద్దు అని దేవుడు చూపిస్తాడా? అంటే అట్లా చూపించడు. ఒకవేళ చూపిస్తే దానికి చాలా ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఆ ఇంటికి వెళ్తే నువ్వు శపించబడతావో, ఆ ఇంటికి వెళ్తే నీవు పాపంలో కూరుకుపోతావో, ఆ ఇంటికి వెళ్తే చీకటి కమ్ముతుందేమో, అది ఎరిగిన వాడే ఒకవేళ చూపిస్తే చూపించవచ్చు తప్ప, కానీ దేవుడు ఎవరిని నిషేధించట్లేదు. దేవుని స్తోత్రం అని ఈ మాటలు చెప్పి వారికి దేవుని మాటలు చెప్పాడు. అందులో భాగంగానే ఈ మాట చెప్పాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ జనము ఆ జనము అని తేడా లేదు. పై వచనం చదవండి, 35వ వచనం, 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాడు. ఒకవేళ మనుషులు పక్షపాతంగా ప్రవర్తిస్తే ప్రవర్తించవచ్చు, మనుషులు తేడాగా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ యేసయ్య సృష్టికర్త అయిన దేవుడు, ఆయన పక్షపాతము లేని దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. నీతిమంతులను ప్రేమిస్తున్నాడు, అనీతిమంతులను ప్రేమిస్తున్నాడు. స్తోత్రం. కొన్నిసార్లు మన వాళ్ళు అంటారుగా, ఏంటి మీరు చర్చికి వెళ్తున్నారుగా, మీ చేలు కూడా మునిగిపోయినాయా? ఎంత విడ్డూరంగా మాట్లాడతారో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలియక కాదు, ఎటకారం. యేసు రక్తమే జయం. ఏంటి మీరు దేవుని బిడ్డలుగా మీకు కూడా జ్వరం వస్తుందా? శరీరంలో ఉన్న ప్రతి మనిషికి చెప్పండి, ప్రాణం ఉన్నంతకాలం ఏదో ఒక జబ్బు. యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు జబ్బులు రావు. యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ పొలాలు మునగవు. యేసు ప్రభువుని నమ్ముకుంటే చెప్పండి, డాబా మీద డాబా కడతారు, తెల్లారి నుంచి విమానాల్లో తిరుగుతారు అని ఒకవేళ మీకు ఎవరైనా చెప్తే చెప్పండి, వాళ్ళు ఊరికే ఏదో మీకు చెప్పారు తప్ప అందులో నిజం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అన్న మాట నిజమే, కానీ దానికి మించి దేవుని యొక్క ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొన్న ఒక దైవజనుడు ఇదే అగిరిపల్లి మీటింగ్లో ఆయన అన్నారు, ఇదిగో ఒకవేళ దేవుడు దీవించాలి అనుకుంటే పరలోకం నుండే దీవించేవాడు. యేసు ప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చాడు? యేసు ప్రభు ఎందుకు రక్తమాంసములు కలిగిన దేహంతో ఒక మనిషిలాగా భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాడు? యేసు ప్రభు ఎందుకు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు? ఈ దినాల్లో మాట్లాడుతున్నారే, అరే తను తానే రక్షించుకోలేనోడు, 3 మేకులు పీక్కోలేనోడు ఈడు దేవుడా అని అంటున్నారే. అలా అనిపించుకునేంతగా తనను తాను ఎందుకు తగ్గించుకున్నాడు అంటే, నీకు డాబా ఇవ్వటం కొరకు మాత్రమే కాదు, నిన్ను విమానాల్లో తిప్పడం కొరకు మాత్రమే కాదు, నీకు ఆరోగ్యం ఇవ్వటం కొరకు మాత్రమే కాదు, వీటన్నిటికి మించి నిన్ను రక్షించడానికి, నిత్య నరకము నుండి తప్పించడానికి, సాతాను కబంధ హస్తాల్లో నుండి నిన్ను విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది క్రిస్మస్ నెల కదా. క్రిస్మస్ అంటే ఏంటి? యేసు ప్రభు పుట్టిన దినాలు. ప్రపంచమంతా ఒకరోజు జరుపుకుంటే చాలట్లేదని
నెల జరుపుకుంటున్నారు. నెల నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు నెల రోజులు. ఏం పండుగ? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్ అంటే జీసస్ ఈజ్ ద రీజన్. హల్లెలూయా. ఏంటి ఈ పండగ, ఈ కథ కమామిష్ అంటే దీని అంతటికి కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో, భవ్యమైన బోధలెన్నో బాగుగా ధరనేర్చినావు, బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. హల్లెలూయా. ప్రియులరా, ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడు? ఎందుకు ఆయన అంత భయంకరమైన శ్రమను అనుభవించాడంటే ఆయనకు పక్షపాతం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడు? యేసు ప్రభు ఎవరి కోసం జీవించాడు? యేసు ప్రభు ఎవరి కోసం చనిపోయాడు అంటే ఆయన జన్మ మనుషులందరి కోసం, ఆయన యొక్క మరణం మనుషులందరి కోసం, ఆయన పునరుత్థానం మరణమును జయించి తిరిగి లేచింది మనుషులందరి కోసం. అందుకనే పేతురు భక్తుడు అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించాను. అంటే అప్పుడు దాకా మీరు ఎంత భక్తి చేసినా చాలా విషయాలు ఒకేసారి తెలియవు. కొద్దిమంది అనుకుంటారు మొత్తం అన్నీ ఒకే రోజులో తెలిసిపోవాలని. అన్నీ ఒకే రోజులు ఎట్లా తెలుస్తాయి? భక్తి పదంలో ముందుకు కొనసాగే కొద్దీ పొద్దురి కోటల్లో కొన్ని తెలుస్తాయి, ఈ పూట కోటల్లో కొన్ని తెలుస్తాయి, రేపు రాత్రి కోటల్లో. అందుకే కోటలన్నిటికీ రావాలి. దేవుని స్తోత్రం. ఒకవేళ పేతురు భక్తుడే గనక ప్రార్థన చేసుకోకపోతే, ఆ దర్శనం ఒకవేళ అతనికి రాకపోతే, దేవుడు అతనితో మాట్లాడకపోతే అతని ఆలోచన ఎలా ఉండేది తెలుసా? యేసు ప్రభు యూదులకు మాత్రమే దేవుడు, యేసు ప్రభు ఒక జాతికి సంబంధించిన దేవుడు మాత్రమే అనే ఆలోచనలోనే ఉండిపోయేవాడు. కానీ దేవుడు అతని ఆలోచన తప్పు కాబట్టి అతనికి తను తాను ప్రత్యక్షపరుచుకుని దర్శనం ద్వారా అతనికి అర్థమయ్యేటట్లుగా బోధించి అతనితో చెప్పాడు, నేను పక్షపాతిని కాను. దేవుని స్తోత్రం. అందుకే ఈ మాటలు వచ్చి చెప్తున్నాడు. అప్పటి వరకు అతను దర్శనంలో ఏం చూశాడో, అప్పటి వరకు దేవుడు అతనితో ఏం మాట్లాడాడో అదే కొర్నేలి ఇంట్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోను. చూసారా? ప్రతి జనములోను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు మన దేశంలో చెప్పండి, యేసు ప్రభు అంటే ఎవరు దేవుడు? ఏదో 2-3 కులాలకు సంబంధించిన దేవుడు అని లెక్క. అసలు యేసు ప్రభు అంటే మా నాన్న కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కొంత అవగాహన వచ్చింది. ప్రతి జాతిలోనూ ప్రజలు ప్రభువుని తెలుసుకున్నారు కాబట్టి కొంత ఏ ఇంటికి వెళ్ళినా, ఇదిగో మా ఇంట్లో కూడా ప్రభువుని తెలుసుకున్నారండి, మా మేనత్త చర్చికి వెళ్ళొద్దండి, లేకపోతే మా బాబాయ్ ప్రభువుని తెలుసుకున్నాడండి అని ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మూల చెబుతున్నారు. ఎందుకని? అర్థమవుతుంది యేసు ప్రభు అంటే ఏంటో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన జాలి ఎంత గొప్పదో, ఆయన ఎంత గొప్ప త్యాగాన్ని మన కొరకు చేశాడో అదంతా అర్థమైతే యేసు ప్రభుని సేవించకుండా ఎలా ఉంటాం చెప్పండి? యేసు ప్రభు అంటే ఆయన ఒక జనానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక తెగకు సంబంధించిన దేవుడు కాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ, ప్రతి జనములోనూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యునికి ఆయనే ప్రభువు. రక్తమాంసములు కలిగిన దేహంతో ఉన్న ప్రతి మనిషికి ఆయనే సృష్టికర్త.
ఆయనే రక్షకుడు, ఆయనే ఉపకారి, ఆయనే పరలోకం ఇచ్చేవాడు, ఆయనే నరకమును తప్పించేవాడు. నీవు ఎవరివైనా సరే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించను అంటూ అంటాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, యేసు అంటే ఎవరనుకున్నావు? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకోవడమే. ఒక అతను అంటాడు యేసు ప్రభు హిమాలయ పర్వతాలకు వచ్చాడంటాడు. ఇంకొక అతను అంటాడు మరియం అట్టాంటిది అంటాడు. యేసు ప్రభు ఎట్టాంటోడు అంటాడు. ఇక వాళ్ళ ఇష్టం. కృప ఏంటో తెలుసా? దేవుడు అందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. మన లెక్క ఏంటో తెలుసా? మనం యేసు ప్రభుని నమ్మే వాళ్ళ లెక్క ఏంటంటే ఇట్ట అన్న వాళ్ళ నోర్లన్నీ పడిపోవేంటి అసలు? అసలు ఇట్ట పడితే మాట్లాడుతున్నాడు కదా దేవుడి గురించి. ఈడేంటి అసలు కాలో చెయ్యో ఏదో అయితే ఎప్పుడన్నా అర్థం అవుతుంది గాడికి. ఆయన కృపాసత్య సంపూర్ణుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? ఒకవేళ అట్టాగానుక దేవుడు ఉంటే మనకు కూడా కాలేజ్ ఎప్పుడు ఇరిగిపోయేది. మనమేమన్నా ఇప్పుడేమన్నా ఓకు నీతిమంతులు అయ్యామని అనుకుంటున్నాం, కానీ ఒకప్పుడు ఏంటి చెప్పండి? అందరిని ఎగతాలు చేసిన వాళ్ళమేగా చెప్పండి. అసలు కొద్దిమందికి పాస్టర్లు అంటే అబ్బో అసలు నాయన ఇక కోడిగుడ్లు కోడి మాంసం ఇదే గొడవ. సరే నువ్వు కూడా పాస్టర్ అవ్వరాదు, నీకు కూడా కోడిగుడ్లు పెడతా తింది. కానీ అట్లా అన్న వాళ్ళందరినీ దేవుడు శిక్షించకుండా వెళ్ళిపోతే భూమి మీద ఎవడు బతుకుతాడు చెప్పండి? ఆయన కృప కలిగిన దేవుడు. అర్థమవుతుందా? 103వ కీర్తనలో మనం చదువుతాం కదా, 8వ వచనంలో. 103వ కీర్తన 8వ వచనం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దేవుడు ఎవరు అనుకున్నారు? దయగలిగిన వాడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. దేవుని స్తోత్రం. కాబట్టే మనుషులందరూ భూమి మీద బ్రతుకుతున్నారు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయని దేవుడు ఆయన. మన అక్రమాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వని దేవుడు ఆయన. ఒకవేళ కొట్టడం మొదలెడితే, పనిష్మెంట్ ఇవ్వడం మొదలెడితే భూమి మీద ఎవడు మిగలడు? ఎవరు మిగలరు. ముఖానికి ముసుగేసి నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించని ఒక దెబ్బ కొట్టారంట ముఖం మీద. తెలీదు ఆయనకి ఎవరో చెప్పండి. కానీ ఆయన నోరు తెరవల. ముఖాన్ని ఉమ్మూసారంట. పక్కనే ఊరుకోం మనం, ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. అదిగో అది అది ఎవరిని చూసి చూసింది అనుకున్నా? అది అంట ఇక అది ఎక్కడికి వెళ్ళిపోతారో ఇక అంతే. కానీ యేసు ప్రభు చూడండి, చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర,
కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. సహించడం తేలికేనా? తిట్టిన వాడిని తిట్టకుండా, ఊసిన వాడిని ఊయకుండా, అన్నవాడిని అనకుండా, కొట్టిన వాడిని కొట్టకుండా ఎంత సహించింది. నోరు తెరవంది ఎందుకోసమో తెలుసా అంటే అది నీ కోసం. ఆయన నోరు తెరిచి ఒక మాట అంటే నీవు రక్షణలోనికి రాలేవు. నీ పట్ల దేవుని రక్షణ ప్రణాళిక వృధా అయిపోతుంది. అందుకని ఆయన మౌనంగా భరించాడు. భరించడం తేలికేనా అంటే చెప్పండి, ఎట్లా ఉండదు మీకు? అమ్మా రాత్రి రిక్కుమ్మ అంటే వాళ్ళ ఇంటికి వచ్చావు, చెప్పులు వేసుకెళ్ళిపోయాడు నాయి అన్నారు అనుకోండి. రేపు రాణిమ్మ గారి ఇంట్లో కోటానికి వస్తే ఏంటి ఎంతలా మాట అందన్నావు? నేను ఆమె చెప్పులు వేసుకెళ్ళటమేటి? ఇదిగో నా చెప్పులు, ఇగో నా చెప్పులు, నీ చెప్పులు నేను ఎందుకు వేసుకెళ్తానమ్మా? ఎంతలా మాట అన్నావు నువ్వు అని ఇక చెప్పండి. రుజువుల దాకా వెళ్ళి అది పంచాయతీ వీలైతే పాస్టర్ గారి దాకా తీసుకొచ్చి ఏది చెప్పులు పంచాయతీ. నేనేం చెప్తాను, నిందను భరించడం అంత తేలికైన విషయమేమి కాదు. కానీ యేసు ప్రభు మనందరి పాపాన్ని భరించాడు. స్తోత్రం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల, దేవ గొర్రెపిల్లగా ఆయన సమస్త మానవాళి పాపాన్ని సిలువలో భరించాడు. ఆఖరి రక్తబొట్టు వరకు చెందించాడు. ఎవరిని రక్షించడానికంటే ప్రతి జనమును రక్షించడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసయ్య ఎవరు అనుకున్నావు? యేసయ్య నీకు ప్రభు. యేసయ్య భారతదేశానికి ప్రభు. యేసయ్య అమెరికా దేశానికి ప్రభు. యేసయ్య పాకిస్తాన్కి ప్రభు. దేవుని స్తోత్రం. ఏ భేదం లేదు. మనుషులకు రకరకాల భేదాలు ఉన్నాయి, కానీ బైబిల్ చెప్తుంది యేసయ్యే అందరికీ ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు భయపడి ఆయన వైపు నీవు తిరగగలిగితే, నీవు ఆయన వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడితే, నిన్ను తన నీతితో నింపి ఆయన రక్షణ వస్త్రాన్ని నీకు ధరింపజేసి నేను తన కుమారునిగా కుమార్తెగా స్వీకరించి నిత్య నరకం నుండి తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చేయవలసిందంతా చేశాడు. యేసు ప్రభు చిందించవలసిన రక్తమంతా చిందించాడు. ఇక రక్తము చిందించవలసిన పని లేదు, బలులు అర్పించవలసిన పని లేదు. యేసు ప్రభు వైపు నువ్వు తిరిగితే చాలు. యేసయ్యా నీవు నాకు కూడా ప్రభు అంట కదా. నేను ఇప్పటి వరకు ఏదో ఏదో అనుకుని భ్రమల్లో బ్రతికాను. ఈ రాత్రి వాక్యం విన్నాను, నాకు కూడా కృప చూపుతావా? ఇదిగో ఈ భూమిని దాటి వెళ్ళిపోయిన తర్వాత నరకంలో నుండి నేను దాటిపోవునట్లుగా, నరకము నుండి తప్పించబడినట్లుగా, పరలోకం చేర్చబడినట్లుగా నాకు సహాయం చేస్తావా అని నీవు అడిగితే ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఇదిగో అప్పుడు అట్ట అన్నావుగా, ఇప్పుడు ఇట్లా చేసావుగా, ఈరోజు వచ్చావు మళ్ళీ నా దగ్గరికి, ఏ ముఖం పెట్టుకొచ్చావు అనే దేవుడు కాదు ఆయన. ఆయన ఎలాంటి వాడంటే యోహాను సువార్త 6:33 మనం చదువుతాం. ఆయన తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు త్రోసివేసే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. యేసయ్య రక్తం చిందించబడింది, చేయవలసిన కార్యమంతా ఆయన చేశాడు. కానీ మనుషులు ఎందుకు ఇంకా రక్షణ పొందట్లేదు అంటే ఆయన వైపు తిరగకపోవటమే. ఇట్లాగే ఒక పాస్టర్ గారు సువార్త చెప్తున్నాడంట. బార్బర్ షాప్కి వెళ్ళి ఆయన పైన ఆయన చేస్తూ ఉన్నాడు, గడ్డం చేస్తూ ఉన్నాడంట. ఈయనేమో యేసు ప్రభు గురించి 4 మాటలు చెప్దాం అని. యేసు ప్రభు దేవుడు అండి, మంచోడండి, చాలా ప్రేమ కలిగినోడండి, మీ కొరకు ప్రాణం పెట్టాడండి, నరకం నుండి తప్పిస్తాడండి, యేసు ప్రభు మాత్రమే నిన్ను పరలోకానికి చేరుస్తాడండి అని చెప్తుంటే ఆయన కోపం వచ్చిందంట. యేసు ప్రభు దేవుడైతే మరి లోకంలో ఈ అరాచకాలు ఏంటి ఇట్లా జరుగుతున్నాయి? దేవుడే అనుకుంటే ఎంత భయంకరంగా ఎందుకు పరిస్థితులు ఉంటాయి? మనుషులు ఎందుకు ఇంతకు భయంకరంగా మారిపోతున్నారు?
దేవుడే కనుకుంటే పరిస్థితులు ఎందుకు ఇంత చిన్నాభిన్నం అయిపోతున్నాయి అని పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నాడు. పాస్టర్ గారికి ఏం చెప్పాలో ఆలోచించగా ప్రార్థన చేసుకున్నాడు మనసులో. ఈలోపు బాగా మాసిపోయిన గడ్డం, కొద్దిమందికి అట్లా కట్టేస్తాయి జుట్టు, అట్ట కట్టేసి వెళ్తున్నాడు ఒక ఆయన రోడ్డు మీద. ఇదిగో అసలు మన ఊర్లో బార్బర్ అన్నవాడు లేడు, ఉంటే అతను ఎందుకు అట్ట తిరుగుతాడు? ఎవరో మాసిపోయిన గడ్డంతో, పెరిగిపోయిన జుట్టుతో, కురూపిగా, భయంకరంగా అతను ఎందుకు అట్ట తిరుగుతాడు? అసలు మన ఊర్లో గడ్డం గీసేవాళ్ళే లేరు, క్రాప్ వేసేవాళ్ళే లేరు అన్నదానంట. ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు? నేను ఎక్కడున్నాను, మీరు ఎక్కడున్నారు, నేనేం పని చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నాడంట. అప్పుడు అందంట, ఇది అంతే బాబు, మరి ఉంటే కనుక మరి అతను ఎందుకు అక్కడ తిరుగుతున్నాడు అందంట. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి, బాబు కొంచెం గడ్డం చేసి పెట్టు, కొంచెం ఇదంతా నొంద గీసే, నాకు ఓపిక లేదు, జేబులో రూపాయి లేదు అంటే, పోనెలే బేదోడని నేను డబ్బులు తీసుకోపోయినా చేస్తాను. వాడు అసలు నా దగ్గరికి రావాలిగా, వాడు నా దగ్గరికి రావాలిగా. అప్పుడు చెప్పాడు పాస్టర్ గారు, మరి ఇదే సంగతే, కుటుంబాలు కట్టబడాలంటే, జీవితాలు మార్పు చెందాలంటే, పాపం మీద జయం విడుదల పొందాలంటే మనుషులు ప్రభు దగ్గరికి వెళ్తే దేవుడు సహాయం చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళకుండా, ఆయన నమ్మకుండా, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయకుండా, ఆయన వైపు చూడకుండా అడ్డం తిరిగి మాట్లాడినంతకాలం పరిస్థితులు ఇలాగే ఉంటాయి. పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి దేవుడు లేడు అనుకోవడం ఎంత పొరపాటో. ఇదిగో ఆ మాసిపోయిన గడ్డం ఉన్న మనిషి ఉన్నాడు కాబట్టి బార్బర్ లేడు అంటాం కూడా అంతే పొరపాటు. యేసు ప్రభువుని నమ్మి బాగుపడిన వారు లేరు, యేసు ప్రభువుని నమ్మి జీవితాన్ని కట్టుకున్న వారు లేరు, యేసు ప్రభువుని నమ్మి నీతిగా బ్రతుకుతున్న వారు లేరు, యేసు ప్రభువుని నమ్మి కుటుంబాలు దీవించబడుతున్న వారు లేరు, యేసు ప్రభువుని నమ్మి పాత స్వభావం అంతా మారిపోయి నూతన సృష్టిగా మార్చబడి జీవిస్తున్న వారు లేరు. కానీ మన కళ్ళకి ఎవరు కనబడతారు? చర్చికి వెళ్తుంది చూడు అమ్మాయి, ఎట్టండదో తెలుసా నీకు? యేసు రక్తమే. రిపోర్ట్ల మీద రిపోర్ట్లు వస్తాయి. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎందుకు నువ్వు యేసయ్యకి దూరంగా ఉంటున్నావు నాకు తెలియదు, ఎందుకు యేసయ్య విషయంలో నువ్వు ఆలోచన చేస్తున్నావు నాకు తెలియదు. యేసయ్య నీకు అపకారం చేయలేదు, యేసయ్య నీకు ఉపకారమే చేశాడు. యేసయ్య నిన్ను రక్షించడానికి తన ప్రాణం అర్పించాడు. నిన్ను చావులో నుండి తప్పించడం కోసం నీ చావు ఆయన చనిపోయాడు, నీ చావు ఆయన తన మీద వేసుకున్నాడు. నీ శాపం నుండి నిన్ను విడిపించడం కోసం ఆయన శాపగ్రాహిగా మార్చబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అంటే ఏమనుకుంటున్నారు? పేతురు చెప్తున్నాడు, కొర్నేలి ఇంటిలో వారందరితో మాట్లాడినప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? 44వ వచనం, పేతురు ఈ మాటలు ఇంకా నువ్వు చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అతని బోధ విన్న వారందరి మీదికి, సరే బోధ ఇంకా పూర్తవలా, వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ కొత్తగా అప్పుడే యేసు ప్రభు గురించి వింటున్నారు. కానీ అప్పుడే దేవుని ఆత్మకార్యం వారందరిలో జరగడం ప్రారంభించింది. దేవుని ఆత్మ వారందరి మీద దిగింది. బైబిల్లో మీరు చదివితే వారందరూ యేసు ప్రభువును నమ్మి బాప్తిసం పొందినట్టుగా రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు వీరు? అన్యజనులు. రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. రోమాపత్రిక 6వ అధ్యాయం 29వ వచనం చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 6 కాదు, ఒక్క నిమిషం, 6వ నిమిషం చెప్తున్నాను. 3వ అధ్యాయం 29వ వచనం, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా? అవును,
అన్యజనులకును దేవుడే. దేవుడు ఒకడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. దేవుడు అక్కడే నీతిమంతునిగా తీర్చేవాడు. పాపిని పరిశుద్ధునిగా చేసేవాడు దేవుడు అక్కడే. అపవిత్రుణ్ణి పవిత్రపరిచేవాడు దేవుడు అక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. మేము కొన్నాళ్ళు చర్చికి వెళ్ళామండి. మా అమ్మ చర్చికి వెళ్ళొద్దండి. ఇదిగో మా ఆవిడని నేను చర్చి దాకా బండి మీద తీసుకెళ్ళి దించి వస్తానండి అంటే నీవు నీతిమంతుడిగా తీర్చబడావు. నీవు ఆయన వైపు తిరిగి నీ పాపమును ఒప్పుకొని యేసు నా కొరకే భూమి మీదకి దిగి వచ్చాడని, యేసయ్య నా కొరకే సిలువలో చనిపోయాడని, యేసయ్య నా కొరకే సమాధి చేయబడ్డాడని, యేసయ్య నా కొరకే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని, యేసయ్య నా కొరకే త్వరగా తిరిగి రాబోతున్నాడని ఎవరైతే ఈ సువార్తను నమ్మి బాప్తిజం పొందుతారో వారందరూ రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జాతి ఆ జనం, ఈ కులం ఆ కులం, ఆ మతం ఈ మతం తేడా లేదు. నువ్వు సువార్తను నమ్మి బాప్తిజం పొందితే నువ్వు రక్షించబడతావు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ప్రియులరా, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. మీ పాపములు ఒప్పుకొనండి, యేసు వైపు తిరగండి. నేను పాపిని ప్రభువా, నీవు నన్ను నీతిమంతునిగా చేసి నిత్య నరకు నుండి తప్పించయ్యా అని ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే కొర్నేలి కుటుంబాన్ని రక్షించిన దేవుడే, కొర్నేలి ఇంటిలో చేరిన బంధువులను స్నేహితులను రక్షించిన దేవుడే ఈ రాత్రి కూడికి ద్వారా నిన్ను కూడా రక్షించుటకు సిద్ధంగా ఉన్నాడే. రక్షణను కోరుకొని వారికి ఆయన రక్షణను దయచేయు దేవుడు అయినాడు. 12వ కీర్తనలో మనం ఈరోజు పగలు చదువుకుందాం. రక్షణను కోరుకుంటే దేవుడు నిన్ను ఏముందలే ఎవడు చూసాడో అనుకున్నావా? ఆ తర్వాత నీకుంటుంది. లూకాసు సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక సంగతి చెప్పాడు. ధనవంతుడు లాజరు కదా. ధనవంతుడు చాలా తేలిగ్గా తీసుకున్నాడు భక్తిని, నీతిని, విశ్వాసాన్ని, పరిశుద్ధతను, దేవుని మార్గాలను చాలా తేలిగ్గా తీసుకుని అతనికి ఉన్న ధనాన్ని బట్టి చాలా సుఖపడుతూ జీవించాడు. దరిద్రుడున్నాడు అక్కడే లాజరు. అతడు తన దరిద్రతలో కూడా జాగ్రత్తగా నీతిని కాపాడుకుంటూ ప్రభు మార్గంలో నడిచాడు. ఇద్దరు చనిపోయారు. చనిపోవా చెప్పండి? రాత్రిపూట ఏం మాట్లాడగారు అన్నా కానీ చనిపోతాం. యేసు రక్తమే జయం. మరణము పొందక ముందే నరుడా గుర్తెరుగు మా ప్రభునే. మరణము ముందే నరుడా గుర్తెరుగు మా ప్రభునే. సమయము పోయినా మరి దొరకదు, సమయము పోయినా మరి దొరకదుగా తక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. మా అక్క చనిపోతే, మా అక్క మీలో కొద్దిమందికి తెలుసు, ఎక్కువ మందికి తెలుసు, విశ్వాసులందరికీ, ఎవరు బయట వాళ్ళు ఉంటే, మా జ్యోతి అక్క చనిపోతే సెప్టెంబర్ 8వ తేదీ ఈ సంవత్సరం ఆమె శవం దగ్గర నిలబడి మా అమ్మ ఈ పాట పాడింది. దానికి కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు నమ్మిన వాడు ఏం నమ్ముతున్నాడు తెలుసా? మరణంతో మన జీవితం ముగించబట్టలేదు. యేసు ప్రభు నమ్మాం కాబట్టి ఎప్పుడైతే మనం చనిపోతున్నామో అమాంతంగా ప్రభు మనలను పరలోక దూతలతో పరలోకంలోకి తీసుకెళ్తాడు. దేవుని స్తోత్రం. నిత్య విశ్రాంతిలో యుగాలు ప్రభుతో ఉండబోతున్నాం. ఆ గొప్ప నిరీక్షణ దరిద్రుడు కలిగి ఉన్నాడు. ధనవంతుడికి ఏమీ లేదు, చాలా తేలిగ్గా తీసుకున్నాడు జీవితాన్ని. ప్రియులరా, ఈ రాత్రి వినబడే మాటలు మీరు తేలిగ్గా తీసుకుంటే ఎంతో నష్టపోతారు. అర్థమవుతున్నా? పాస్ట్ గారు ఈ కాకంగా ఏం చెప్తారా? అందరినీ మార్చేద్దామని, అందరినీ కలిపేసేద్దామని. యేసు రక్తమే
జయం. ప్రియులారా, ఇది మతం మార్చే మాటలు కాదు, నిత్య నరకం నుండి తప్పించే మాటలు. ఆ కొర్నేలి ఇంటిలో పేతురు గారు చెప్పాడు. చెప్పిన మాటను చెప్పండి. వారందరూ విన్నారు, అంగీకరించారు. వెంటనే లోబడి ప్రార్థన చేసుకుని రక్షణ బాప్తిస్మం పొందారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధనవంతుడికి తెలుసు, కానీ లెక్క లేకుండా బ్రతికాడు. ఒక రోజున చనిపోయాడు. భూమి మీద ఒకవేళ జరిగితే కార్యక్రమం చాలా ఘనంగా జరిగి ఉండొచ్చు, చాలా ఘనంగా డబ్బు ఉంటే ఏం తక్కువ ఉంది చెప్పండి. మేము మన ఆగిరిపల్లి మీటింగ్కి వెళ్తే పెద్ద గ్రౌండ్, అది కరెంట్ ఆఫీస్ పక్కన, ఆగిరిపల్లి కరెంట్ ఆఫీస్ పక్కన. అక్కడ ఆ ముందు రోజు పెళ్ళి అయిందంట. ఓన్లీ డెకరేషన్కే 15 లక్షలంట. సాయి చెప్పాడు మాకు. ఓన్లీ పెళ్ళి డెకరేషన్కి, ఆ స్టేజ్కి కానీ ఓన్లీ డెకరేషన్కి 15 లక్షలంట. డబ్బు ఉంటే ఏమి తక్కువ అని చెప్పండి. ఏది కావాలంటే కొండ మీద కోతిని తీసుకొచ్చి ఆడిస్తారు నీ ముందు. అర్థమవుతుందా? ఒంట్ల మీద ఊరేగిస్తారు, గాడిదల మీద ఊరేగిస్తారు, గుర్రాల మీద ఊరేగిస్తారు, ఏది కావాలంటే అది. ఇప్పుడు ఈ ధనవంతుడు చనిపోతే ఆ అంతిమ యాత్ర చాలా ఘనంగా జరిగి ఉండొచ్చు, కానీ అతడు ఎక్కడున్నాడు తెలుసా? కారణం ఏంటి తెలుసా? అతడి ధనాన్ని బట్టి కాదు. మీరు ఈ మాట బాగా గుర్తుపెట్టుకుని, ఒక గొప్ప దైవజనుడు అన్నాడు, ఒక వ్యక్తి పాపం చేసినందుకు నరకంలో పడడు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని తృణీకరించినందుకు, నాకు యేసు ప్రభు వద్దు, చచ్చిపోయేదాకా నేను చచ్చిన యేసు ప్రభుని మాత్రం ఏమవుతుందంట నీకు? అంత పెద్ద తీర్మానాలు తీసుకుంటే ఏమో సాధిస్తావు నువ్వు. యేసు ప్రభువుని నమ్మనందుకు నువ్వు నరకంలో పడతావు. గుర్తుపెట్టుకో. నువ్వు పాపం చేసినందుకు కాదు. పాపం చేసినా దానికి విరుగుడు దేవుళ్ళలో ఉంది. అక్కడికి వస్తే ఏం జరుగుద్ది చెప్పండి? హోమియో మందులు ఇచ్చేటప్పుడు డాక్టర్ ఏం చెప్తా అంటే, ఏదన్నా మీకు వెంటనే ఇబ్బంది పెడితే ఉల్లిపాయ ముక్క నవ్వలేమంటాడు. అది విరుగుడు. ఆ హోమియో బిల్ల వాడితే కొన్నిసార్లు మనకు సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, చాలా ఇబ్బంది పెడతాయి. వాళ్ళు చెప్పే సూచన ఏంటంటే, ఒకవేళ దీనికి మీకు ఇబ్బంది కలిగితే వెంటనే ఉల్లిపాయ నవ్వులేండి. ఆటోమేటిక్గా ఆ మందు ప్రభావం మీ శరీరంలో పనిచేయదు. పాపానికి విరుగుడు యేసయ్య రక్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపానికి మందు విరుగుడు యేసయ్య రక్తం. యేసయ్య చిందించాల్సిన రక్తం అంతా చిందించేశాడు. ఇంకా నువ్వు చేయాల్సిందేంటి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, ఆయన మరణంలో నుండి తిరిగి లేచాడని నీ హృదయంలో నమ్మి, ఆయన మార్గంలో నడిచి, అపోస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థనల్లో ఎడతెగకున్నావనుకో, ఒకరోజు నువ్వన్నా ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోతావు, ఒకరోజు ప్రభు అన్నా వస్తాడు. కానీ ఈ రెండిట్లో ఏది జరిగినా నీవు చింతించాల్సిన పనేమీ లేదు, లేదు, లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొర్నేలి కుటుంబాన్ని రక్షించిన దేవుడే ఈ రాత్రి నిన్ను కూడా రక్షించడానికి ప్రేమించి ఈ మాటలు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నీకు ప్రభు ఆయన, నీ కుటుంబానికి ప్రభు ఆయన, నీ మతాల్లో ఉన్న వారందరికీ ప్రభు ఆయనే, నీ కులంలో ఉన్న వారందరికీ ప్రభు ఆయనే. మా ఇంటి పేరు అని ఊరేగుతున్నావుగా, మీ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి జనములో ఆయనకు భయపడే వారిని ఆయన అంగీకరించే దేవుడై ఉన్నాడు. ప్రతి జనములోనూ ఆయన అంగీకరించే వారిని ఆయన రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. ప్రతి జనములోనూ ఆయన వైపు తిరిగిన వారిని అందరినీ నరకము నుండి తప్పించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఈ రాత్రిని యేసు వైపు తిరుగుతావా? యేసయ్యని హృదయంలో చేర్చుకుంటావా? కళ్ళబొల్లి మాటలు ఎవరో నీకు చెప్పారు, అబద్ధాలు, వాటిని నమ్మి ఊరేగుతున్నావు నీవు. ఒకవేళ జరగరాంది జరిగితే నీ పరిస్థితి బహు దయనీయమం. దాన్ని తప్పించేవాడు ఎవడు లేడు. వన్స్ నీవు ఈ లోకాన్ని దాటి వెళ్ళిన తర్వాత నీవు ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా ఆ పరిస్థితిలో నీవు యుగ యుగాలు ఉండాల్సిందే. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏడ్పును పండ్లు కొరుకుట ఉండే స్థలం అది. నిరీక్షణ లేని స్థలం, ముగింపు లేని స్థలం, వేదనకరమైన స్థలం. అందులో పడకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు అయ్యుండి
భూమి మీదకి మనిషిగా దిగి వచ్చాడు. ఆయనని ఒప్పుకుంటే, ఆయన్ని విశ్వసిస్తే గొప్ప ప్రమాదం నుండి తప్పించబడతావు, పరలోకానికి హక్కుదారుడు అవుతావు. దేవుడు అట్టి కృప ఈ ప్రాంత వాసులందరికీ, ఈ కుటుంబీకులందరికీ, ఈ రాత్రి కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. యేసును ప్రభువుగా అంగీకరించే మనసు, యేసయ్యను ప్రభువుగా స్వీకరించే మనసు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.